తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయం చక్కగా చేస్తున్నారు అన్నది ఇప్పుడు అంగీకరిస్తారా లేదో తెలియదు. ఎందుకంటే సాక్షి తిట్టిందంటే కార్యకర్తకి న్యాయం చేసినట్టేగా తెలుగుదేశం వాళ్ళు. తాజాగా ఒక వార్త రాసుకొచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూల్స్ రిజర్వేషన్ తొంగలో తొక్కుతూ కూటమి నేతల కుటుంబ సభ్యుల పోస్టులు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు భార్య టీఎంఏ నివేదితకు నిబంధనల కాలరాస్తూ ఏక ప్రిన్సిపల్ పోస్టింగ్ ఇవ్వడం విస్తుగొల్పుతోంది. ఇటీవల ఉన్నత విద్యా కమిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జోన్ల వారీగా 32 ప్రిన్సిపల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సీనియారిటీ ప్రకారం అధ్యాపకుల జాబితాను సిద్ధం చేశారు. అయితే తొలుత 2008 బ్యాచ్కి చెందిన ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదితకు 50 మంది సీనియారిటీ జాబితాలో 17వ స్థానం ఇచ్చారు. దీని మీద సీనియర్ లెక్చరర్ లిఖితపూర్వకంగా కమిషనరేట్ ఫిర్యాదు చేయడంతో జాబితాను సవరించారు. రెండో జాబితాలో సీనియారిటీ ప్రకారం 40వ స్థానం వచ్చింది. అయితే 32 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉంటాయి. సీనియర్లను కాదని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అధ్యాపకులను వెనక్కి నెట్టి ఏకంగా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా నివేదిత నియమించడం పట్ల విస్మయం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదిత జోన్ 3కి చెందిన లెక్చరర్. 2009లోని జోన్ 1కి బదిలీ చేయించుకున్నారు. ఫలితంగా జోన్ 1లో 0 నుంచి సర్వీస్ ప్రారంభించారు. అంటే 2008లో జోన్ 1లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా నియామకం పొందిన వాళ్ళ సర్వీస్ కంటే నివేదిత సర్వీస్ జూనియర్. ఏడాదిన్నర కిందట వరకు సబ్బవరం డిగ్రీ కళాశాలలో బాటనీ లెక్చరర్గా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ చిరంజీవి తన రాజకీయ అధికార బలంతో పథకం ప్రకారం సబ్బవరం నుంచి విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ దొడ్డిదారి జీవోతో బదిలీ చేయించుకున్నారు. ఒకవైపు 2000 మంది డిగ్రీ అధ్యాపకులు బదిలీల కోసం నిరీక్షిస్తుంటే ఎమ్మెల్సీ చిరంజీవి మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకుని భార్యకి నచ్చిన చోట పోస్టింగ్ వేయించుకున్నారు. తాజాగా ప్రిన్సిపల్ ఖాళీల భర్తీల సమయంలో రూల్స్ రిజర్వేషన్ కాలరాస్తూ సీనియారిటీ దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఏకంగా సొంత నియోజకవర్గం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే ప్రిన్సిపాల్ని చేసేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.